హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు బ్యాచిలర్ స్టైల్లో ఎగ్ కర్రీ అనేది ఏ విధంగా తయారు చేయాలని చూస్తున్నాను. అలాగే కొంచెం నూనె అనేది వేసుకోండి. ఫస్ట్ శనగపప్పు వేస్తున్నాను చూడండి. శనగపప్పు వేసుకోండి. ఇది శనగపప్పు వేస్తే బాగుంటుంది. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి, కొంచెం ఆవాలు, కొంచెము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేది వేసేసుకోండి. ఇది వేగిన తర్వాత మనకు కావాలంటే పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది కదండి. ఈ విధంగా కొంచెం వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత మనము కలర్ కోసము కొంచెం పసుపు అనేది వేసేసుకోండి. ఇదిగో పసుపు అనేది వేసేస్తున్నాను చూసేయండి. పసుపు ఇది పచ్చి పసుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం వేగడానికి కొంచెం అనేది ఉప్పు మాత్రమే వేసుకుంటున్నాను. మనకి రుచికి సరిపడా అనేది లాస్ట్లో వేసుకుందాము. ఈ విధంగా ఒక్కసారి అనేది కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను గ్రీన్ కలర్లో చేయాలి కాబట్టి పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలతో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది అనేది మనం నాన్ వెజ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. ఎప్పుడన్నా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. ఈ ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇవి రెండు కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది టేస్టీగా ఉంటుంది. అలాగే తొందరగా ఈజీగా అయిపోయే ఎగ్ కర్రీ అని కూడా చెప్పవచ్చు. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎగ్ కర్రీ అనేది కొంతమందికి పచ్చిమిర్చి అనేది పడదు కదండి. కొంచెము టేస్ట్కి సరిపడనే సాల్ట్ అనేది వేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చికారం అయినా వేసుకోండి. ఈ కారం కాకుండా అదే రెగ్యులర్గా వాడతాం కదా రెడ్ కారం అనేది వేసుకోండి. కొంతమందికి ఈ కారం తినడం వల్ల గుండెల్లో మంటగా ఉంది అని అంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కారం అనేది స్కిప్ చేయొచ్చు. నేను 5 కోడిగుడ్లు పగల కొట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ కర్రీలోకి వేసేసేయండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఉల్లిపాయలు అనేవి. ఇదిగో చూడండి, కలపకుండా ఒక్కసారి ఇలా ఉంచిన తర్వాత ఒక్కసారి కలిపేసి మొత్తం ఈ ఎల్లో కలర్ అనేది చితకకుండా ఒక్కసారి ఈ విధంగా కలిపేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే బ్యాచిలర్ ఎగ్ కర్రీ అనేది రెడీ అవ్వబోతుంది. చూసేయండి. ఈ విధంగా ఒకసారి మూత పెట్టేసేయండి. మూత తెరిచిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఎగ్ కర్రీ ఇలా ఒకటేసారి కలపకుండా కొంచెం ఎగ్ టైప్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఇది ఇలానే ఉంచేటట్లు కలుపుకుంటే ఎగ్గులాగా ఉంటుంది. ఇదిగో చూడండి, మొత్తం కలిపేసిన తర్వాత ఈ విధంగా ఉంది. గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల మన వీడియోలు ఇంకా కాస్త మంది చూడగలుగుతారు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసి నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా. హ్యావ్ ఎ నైస్